వెల్కమ్ టు సైట్ విజిట్. ఈ సైట్ లొకేషన్ వచ్చేసి కడప. ఈ వీడియోలో మనము ఈ సైట్లో జరిగిన 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాము. అది మీ సైట్లో కూడా జరుగుతున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాబ్లం నెంబర్ 1 వచ్చేసరికి ఇది 30 feet బై 20 feet హౌస్ ప్లాన్. అయితే దీంట్లో బయటకి స్లాబ్ ప్రొజెక్షన్ ఇక్కడ దాకా ఉంది. అయితే మేస్త్రి ఏం చేసినాడు, ఓనర్కి చెప్పకుండా ముందు కాలమ్స్ ఏదైతే హౌస్ ప్లాన్ ఏదైతే ఉన్నాయో ఈ హౌస్ ప్లాన్లో ఈ కాలమ్స్ని 8 feet అంటే బాటమ్ ఆఫ్ స్లాబ్ దాకా రైజ్ చేసేసారు. దీంట్లో మీకు కంప్లీట్ అయిపోయింది, ఫౌండేషన్ అయిపోయింది, ప్లింత్ బీమ్ అయిపోయింది, నెక్స్ట్ కాలం రైజింగ్ కూడా అయిపోయింది, బ్రిక్ వర్క్ కూడా లింటల్ దాకా అయిపోయింది. ఇప్పుడు మేస్త్రి వచ్చేసరికి అవుటర్ సైడ్లో ఇంకా ఈ స్లాబ్ అంతా ప్రొజెక్షన్ చేయాలి. దీనికోసం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ 2 కాలమ్స్ ఇప్పుడు క్యాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ కాలమ్స్కి లింక్ లేదు, ప్లింత్ బీమ్ లేదు. ఈ 2 కాలమ్స్కి ప్లింత్ బీమ్ లేదు. ఓనరు అడ్జస్ట్ అయ్యి చివరికి కాంప్రమైజ్ కూడా అయ్యి నాకు ప్లింత్ బీమ్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అడిగినా కానీ మేస్త్రి ఈ రేట్లో ఆ ప్లింత్ బీమ్ ప్రొవైడ్ చేయడం కుదరదు అని చెప్పేసి ఇక్కడ అసలు ప్లింత్ బీమ్నే ప్రొవైడ్ చేయకుండా 2 కాలమ్స్ని రైజ్ చేశారు. చాలామంది మేస్త్రీలు వర్క్ చాలా బాగా చేస్తూ ఉంటారు, బట్ కొంతమంది మేస్త్రీల వల్ల ఇట్లా మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లం వస్తుంది. చూడండి, ఇప్పుడు మీకు స్లాబ్ ఏరియా మొత్తము ఇంత ఉంటే వీటితో పాటు ఈ 2 కాలమ్స్ కూడా స్టార్ట్ చేయాలి కదా. ఈ 2 కాలమ్స్ని ప్యారలల్గా దీంతో కనెక్ట్ చేయాలి కదా, కనెక్ట్ చేయలేదు. ముందు ఈ 9 కాలమ్స్ని కంప్లీట్ చేశారు. ఇక్కడ మొత్తం వర్క్ చాలా బాగా జరిగింది, వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ 2 కాలమ్స్ సపరేట్ ఇచ్చినారు. ఇప్పుడు సపరేట్ ఇచ్చారు, ఆల్రెడీ ప్లింత్ బీమ్ కూడా క్యాస్ట్ అయింది. సో ఇక్కడ మనము అట్లీస్ట్ డ్రిల్లింగ్ చేసి ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ ప్లింత్ బీమ్కి డ్రిల్లింగ్ చేసి బార్స్ని బయట తీసుకొని దాని ద్వారా వీటికి సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి కూడా చెప్పినాము. దానికి కూడా మేస్త్రి ఒప్పుకోవట్లేదు. చాలా సైట్లో ఇదే ప్రాబ్లం. ఓనర్స్ కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు వర్క్ చేసుకుంటుంటే కేవలం మేస్త్రీలు వాళ్ళకి ఇష్టపడినట్టు వర్క్ చేసుకుంటున్నారు. అందరి మేస్త్రీలు కాదు, బట్ కొంతమంది. ఇది చాలా తప్పు పద్ధతి. మీరు కనుక కాలం వేస్తున్నప్పుడు కాలం అంతా ఒక గ్రిడ్ సిస్టంలో ఉండాలి. మనకు ఫ్రేమ్ వర్క్, ఆర్సీసీలో ఫ్రేమ్ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు మొత్తం ట్రెండ్ అంతా ఫ్రేమ్ వర్క్లో నడుస్తుంది. ఫ్రేమ్ వర్క్ ఏమంటే ముందు ఫౌండేషను, కాలము, ప్లింత్ బీము, మళ్ళీ కాలము, మళ్ళీ స్లాబ్ వేస్తాము. ఈ ప్లింత్ బీమ్ అనేది మన స్ట్రక్చర్ ఎంత ఉంటే అంతవరకు ఒకటే అవ్వాలి. ఎందుకు ఒకటే అవ్వాలంటే ఇప్పుడు దీనికి కనెక్షన్ లేకపోతే దీని సెటిల్మెంట్ ఒక రకంగా ఉంటుంది, ఓకే, దీని సెటిల్మెంట్ ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇది కనుక మీకు ఒక 20 mm సెటిల్ అయ్యింది, ఇది 15 mm సెటిల్ అయ్యింది అనుకోండి, ఇక్కడ ఈ జాయింట్ ఏదైతే ఉందో ఈ జాయింట్లో మనకు క్రాక్స్ వచ్చేస్తాయి. సో ఇట్లాంటి మిస్టేక్స్ అసలు ఎప్పుడు చేయకండి. మీ సైడ్లో కనుక ఇట్లాంటి మిస్టేక్స్ జరుగుతుంటే దీన్ని ఆపండి. దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏమంటే ఇక్కడ నుంచి వాళ్ళు స్టేర్ కేస్ ప్రొవైడ్ చేశారు. సో ఇట్లా స్టేర్ కేస్ ఇచ్చున్నారు. ఈ స్టేర్ కేస్కి ఓన్లీ బ్రిక్ వర్కే సపోర్ట్ ఇస్తాను, నేను ఎక్కడ కాలమ్స్ వేయను. ఇప్పుడు ఈ స్టేర్ కేస్ ఉన్నప్పుడు దీంట్లో ఎండ్లో ఒక కాలం వేసుకొని ల్యాండింగ్ ఏదైతే ఉందో ఈ రెండింటిని కనెక్ట్ చేసుకుంటే బీమ్ స్టేర్ కేజ్ యొక్క స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది. స్టేర్ కేజ్లో దాని సెల్ఫ్ వెయిట్ని ఆపడమే చాలా కష్టం. దానికోసం అని చెప్పేసి స్టేర్ కేజ్ యొక్క డిజైన్ కానీ దాని స్టీల్ కానీ హెవీ ఉంటుంది. ఇక్కడ అసలు నేను బీమే ఇవ్వను, నేను అసలు ఏమి చేయను, ఓన్లీ బ్రిక్ వర్క్ చేసుకొని బ్రిక్ వర్క్ మీద పెట్టేస్తానని చెప్పేసి. బ్రిక్ వర్క్ చేస్తే మీకు బ్రిక్ వర్క్ ఎంత లోడ్ తీసుకుంటుంది చెప్పండి. ఒక 5 years 10 years తర్వాత ఆటోమేటిక్గా ఈ స్టేర్ కేజ్లో క్రాక్స్ వస్తాయి. ఇప్పుడు ఇది ఒక ప్రాపర్ సెటిల్మెంట్ అవుతుంది, ఇది ఒక ప్రాపర్ సెటిల్మెంట్ అవుతుంది. లోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది ఒక రకంలో ఉంటుంది, ఇది ఒక రకంలో ఉంటుంది. చూడండి, కొన్ని లక్షలు పెట్టుకొని వర్కులు చేయించుకుంటూ బట్ ఇలా కాంప్రమైజ్ అవ్వడం అనేది చాలా బ్యాడ్ థింగ్. మీ సైట్లో కూడా ప్రాపర్ ప్లాన్ చేసుకోండి, ప్రాపర్ మార్కింగ్ ఇవ్వండి. మార్కింగ్ ఒక ఫౌండేషన్ ప్లింత్ బీమ్లో కాదు, ఫౌండేషన్లో మార్కింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పెడస్టల్ కానీ నెక్స్ట్ కాలం కానీ చేస్తాము, మళ్ళీ మార్కింగ్ రీచెక్ చేసుకోండి. మళ్ళీ బిఫోర్ ప్లింత్ బీమ్ మార్కింగ్ రీచెక్ చేసుకోండి, ఆఫ్టర్ ప్లింత్ బీమ్ మార్కింగ్ రీచెక్ చేసుకోండి. ఇన్నిసార్లు చేస్తేనే మీ రూమ్ డైమెన్షన్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మిస్టేక్ నెంబర్ 2 చెప్దాము. మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసరికి ఇది మన ఫౌండేషన్.
ఈ ఫౌండేషన్లో మనం మిడిల్గా ఒక బీమ్ ప్రొవైడ్ చేస్తాము. ఇది ప్లింత్ బీమ్. ఓకే, దీని తర్వాత ఇది స్లాబ్, ఇది బీమ్. నార్మల్గా కాలమ్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతాయంటే మెయిన్ రీజను బల్కింగ్ ఫెయిల్యూర్ వల్ల కాలమ్స్ ఫెయిల్ అవుతాయి. ఓకే, బల్కింగ్ అంటే ఈ లోడ్ మొత్తం కాలం మీద పడినప్పుడు దాని ప్రాపర్ సైజ్ కనుక లేకపోతే బల్కింగ్ ఫెయిల్ వల్ల కాలం ఫెయిల్ అవుతుంది. మీకు ఇందాక చెప్పిన దాంట్లో 2 కాలమ్స్ అవుటర్ సైడ్ క్యాష్ చేశారు. ఈ 2 కాలం క్యాష్ చేసుకుని మధ్యలో ప్లింత్ బీమ్ ఉంటే నేను ప్లింత్ బీమ్ వేయను అని చెప్పి అన్నారు. ఇక్కడ కనుక మీరు ప్లింత్ బీమ్ వేసి ఉంటే ఇది 10 ఫీటు, ఇక్కడ మనకి 6 ఫీటు. ఓకే, ఈ కాలం లెంత్ని 10 ఫీటుతో ఆపేస్తుంది. 10 ఫీట్ అనేది గుడ్ కాలం లెంత్ అనమాట, దానికి మన ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ఇక్కడ మేస్త్రి నేను ప్లింత్ బీమ్ వేయను అని చెప్పేసి ఇక్కడ ప్లింత్ బీమ్ నేను వేయను అన్నాడు, ఇప్పుడు మన కాలం లెంత్ వచ్చి 16 ఫీట్ అయ్యింది. ఓకే, కాలమ్స్ కనుక లెంత్ ఎక్కువ ఉంటే ఆ కాలం అనేది ఈజీగా ఫెయిల్ అవుతుంది. ఏ ఫెయిల్యూర్ వల్ల అవుతుంది? బల్కింగ్ ఫెయిల్యూర్ వల్ల అవుతుంది. సో ఎప్పుడైనా కానీ కాలం లెంత్ ఎక్కువ ఉంటే దానికి మనము స్లెండర్నెస్ చెక్ చేసి, ఈ స్లెండర్నెస్ కనుక దీనికి వస్తే దీనికి బల్కింగ్ ఫెయిల్యూర్కి అండ్ మూమెంటమ్కి సపరేట్గా డిజైన్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా మనం కాలం హైట్లు 10 ఫీట్ ఇస్తాము, లేదంటే 11 to 12 ఫీట్ ఇస్తాము. ఈ 10 to 12 ఫీట్ ఇది ఇక్కడ 230/300 కాలం వేసుకుంటే మనకు ఆ స్లెండర్నెస్ అనేది రాదు. స్లెండర్నెస్ అంటే బాగా నాజుగ్గా అవ్వడం. ఇప్పుడు ఇట్లా కాలం లెంత్ పెరిగే కొద్దీ మీకు ఈ సర్ఫేస్ అంతా చాలా స్లిమ్ అయిపోతుంది. దీంట్లో లోడ్ పడినప్పుడు ఇట్లా కాలం బెండ్ అయిపోతుంది. ఈ బెండింగ్ వల్ల ఫెయిల్యూర్ని మనం బల్కింగ్ ఫెయిల్యూర్ అంటాం. ఓకే, ఇప్పుడు కాలం సైజ్ అనేది మనకు 16 ఫీట్ అయింది కాబట్టి ఈ 16 ఫీట్ వల్ల కాలం అనేది పక్కాగా ఫెయిల్ అవుతుంది. ఎన్ని రోజులకు ఫెయిల్ అవుతుందంటే అది చెప్పలేము. ఏదైనా ఒక క్రిటికల్ మూమెంట్, ఒక లోడ్ కనుక ఎక్కువ అవుతుంటే ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ అవుతుంది. దీనికోసం కొంతమంది ఏం చేస్తారంటే స్టీల్ సైజ్ పెంచుతామన్నారు. కాలం కనుక సిలిండర్లో ఉంటే, అంటే సన్నగా నాజుగ్గా కనుక కాలం కనుక ఉంటే దానికి స్టీల్ సైజ్ పెంచడం వల్ల మీకు ఏం యూజ్ ఉండదు. కాలం సైజ్ని పెంచాలి. ఇప్పుడు కాలం సైజుని 9 inches/12 inch బదులు లేదా 12 inch/15 inch ఈ సైజ్ కాలంకి వెళ్ళాలి. ఈ సైజ్ కాలం పెరిగితే అప్పుడు మీకు హైట్ అనేది పెరుగుతుంది. అంతేగాని ఈ 9 inch/12 inch కాలంతో కనుక మీరు చేస్తే మీకు కాలం అనేది ఫెయిల్యూర్ పక్కా అవుతుంది. ఇప్పుడు ఇది మిస్టేకు. మేస్త్రికి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాము, నువ్వు ప్లింత్ బీమ్ కనెక్ట్ చేయండి, ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాము, మీరు ఈ వర్క్ చేయండి అన్నా కానీ మేస్త్రి తను వర్క్ చేయడానికి కూడా విల్లింగ్గా లేడు. మేము ఇట్లానే చేస్తాము, ప్రతి ఒక్క దాంట్లో మీరు ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే మాకు కుదరదు, ఇట్లాంటివి చెప్తున్నారు అనమాట. చాలామంది మేస్త్రులు వర్క్ చాలా క్వాలిటీగా చేస్తున్నారు, దానికి తప్పు లేదు. బట్ ఎక్కడెక్కడైతే మనకి ఇష్యూస్ ఉంటాయో దాన్ని మీకు చెప్పినప్పుడు ఆ ఇష్యూని అర్థం చేసుకొని దాన్ని మీకు సాల్వ్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఓనర్ ఎక్స్ట్రా పే చేయడానికి రెడీగా ఉన్నాడు, బట్ మేస్త్రి మేము ఎన్నో కట్టాము, నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చెయ్యను అని చెప్పేసి అంటున్నాడు. సో ఓనర్ కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మన డిజైన్ చేసేటప్పుడు మున్సిపల్ కోడ్స్లో వాళ్ళు ఓన్లీ డ్రాయింగ్ కన్సిడర్ చేస్తున్నారు. మున్సిపల్ ఏరియాస్లో వాళ్ళు పక్కా మీకు డిజైన్ కూడా చెక్ చేస్తాము అని అంటే అప్పుడు మీకు దీనికి గ్యారంటీ, దీనికి పర్మిషన్ ఇవ్వరు. వేరే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్లో డ్రాయింగ్తో పాటు డిజైన్ కూడా చెక్ చేస్తారు. మన దగ్గర డ్రాయింగ్సే ఉండవు, మన పర్మిషన్ ఈజీగా వచ్చేస్తాయి. దానివల్ల ఇట్లాంటి తప్పులు జరుగుతున్నాయి. మీ సైట్లో కూడా ఈ తప్పులు జరుగుతున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కనుక 2026 హౌస్ కడుతుంటే మీకు హౌస్ ప్లాన్ కావాలా? హౌస్ ప్లాను, స్ట్రక్చర్లు, ఎలివేషన్ అన్నీ కలిపి కేవలం 9 rupees per SFT. ఇంజనీర్ ఆన్ సైట్, తెలుగు వారింటి నిర్మాణంలో నమ్మకమైన తోడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.
మీ సైట్ కూడా విజిట్ చేసి సైట్లో ఇట్లాంటి మోస్ట్ డేంజరస్ మిస్టేక్స్ లేకుండా చూడాలి అంటే కామెంట్లో సైట్ విజిట్ అని చేయండి. మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.